బాధలు, అనేక కష్టాలు పడుతూ ఉంటామండి. అయితే ఆ కష్టాలు కానీ బాధలు కానీ మనం పడటానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనం గ్రహించుకోలేము. ఎందుకు గ్రహించుకోలేమంటే ప్రతి విశ్వాసి కూడా నేనే నిజమైనటువంటి క్రైస్తవుడిని, నేనే చాలా బలమైనటువంటి క్రైస్తవత్వంలో జీవించేటువంటి విశ్వాసిని, యథార్థవంతుడిని అని ఎవరికి వారే అనుకుంటూ ఉంటారు. అది మంచిదే. కానీ స్వపరీక్ష చేసుకొని మన యొక్క జీవితాన్ని మనం సిద్ధపాటు చేసుకోవాల్సినవే ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్టయితే దారి తప్పినటువంటి విశ్వాసి లక్షణముల గురించి ఒక అరగంట సేపు నేను మీతో మాట్లాడతాను. దారి తప్పిన విశ్వాసి అంటే మనము దేవుని సన్నిధికి వస్తాము, వెళ్తాము, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, అనుక్షణం దేవుడా దేవుడా అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో దేవుడిని ఎంత పిలిచినా పలకట్లేదని అనుకుంటాం. వాటికి సమాధానం ఏంటో తెలుసండి? మన ప్రవర్తనే. మన ప్రవర్తన సరిగా లేకపోతే దేవుణ్ణి మనం ఎంత పిలిచినా ఆయన తలుపు తీయడు. ఎందుకు తీయడంటే మనము అనేక సమస్యలు ఉన్నప్పుడు దేవుణ్ణి పట్టుకుంటాం. ఆ సమస్యలు తీరిపోయిన తర్వాత నా అంత గొప్పవాడు లేడనుకుంటాం, నా అంత గొప్పది లేదు, నేను మాత్రమే అని అనుకుంటాం. అంటే మనల్ని మనం హెచ్చించుకుంటాం. ఆ హెచ్చించుకునే విధానాన్ని బట్టి దేవునికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని నేను పూర్తిగా చూపించడం మన మీద. కొన్ని సందర్భాల్లో ఆయన మనల్ని హత్తుకుంటూ ఉంటాడు, ప్రేమిస్తూ ఉంటాడు, గద్దిస్తాడు, వెనక తీస్తాడు, మళ్ళా మనల్ని చేర్చుకుంటారు. అయితే మనము అవన్నీ కూడా గమనించుకుంటూ మన యొక్క స్థితిని మనం మార్చుకోవాలి. పౌలు గారు అనేక సందర్భాల్లో అనేక విషయాలు మనకు చెబుతూ ఉన్నారు. కొలసీలు రాసిన పత్రిక, ఎఫెసీలు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, అన్ని చోట్ల కూడా ఆయన అనేక ప్రయాణాలు చేశారు, అనేక బోధలు బోధించారు, అనేక మందిని దర్శించారు, అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాసాల్ని ఆయన ఇంకా విశ్వాసంలో నడిపిస్తూ ఉన్నారు. ఎందుకు అవిశ్వాసాల్ని ఆయన ఎక్కువ బలపరుస్తూ ఉన్నారంటే తుట్రిల్లు పోకుండా క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసం ఉండవలసినటువంటి లక్షణాలు ఆయన భుజము తట్టి లేపుతూ అనేక మందితో మాట్లాడుతూ ప్రతి విశ్వాసం కూడా యథార్థత అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, ఆ విధంగా మీరు బలపడాలి అని ఆయన అనేక సందర్భాల్లో ప్రజలకు చెప్పుతూ ఉన్నారు. ఇక్కడ దారి తప్పినటువంటి విశ్వాస లక్షణాలు ఆయన కొన్ని చెప్పారు. ఏం చెప్పారు? అపోస్తల కార్యం 28వ అధ్యాయం 27వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. ఈ ప్రజలు ఎవరంటే ఆ ప్రజలు మనమే. ఈ ప్రజలు కన్నులారా చూస్తున్నారు. కన్నులారా చూచి, ఒక్కసారి చెప్దామండి, కన్నులారా చూచి, చెవులారా విని, మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నదంటండి. క్రొవ్వి ఉన్నదంటే మనకి చెప్పక్కర్లేదు. లావుగా ఉండి కొవ్వు పట్టేసింది అంటారు. ఆ కొవ్వు కాదు ఇక్కడ. ఆ కొవ్వు అయితే మనం ఫుడ్ మానేస్తే తగ్గిపోతాం, లేకపోతే వంశపారంపర్యంగా ఆ లావు వస్తూ ఉంటుంది కొంతమందికి. ఎంత ఆహారం తగ్గించినా చిక్కరు. అది కాదండి ఇక్కడ తీసుకోవాల్సింది. ఈ శరీరము మనకి ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయినటువంటి గడ్డి పువ్వుని పోల్చబడి ఉన్నది. ఈ శరీరం గురించి కాదు అక్కడ చెప్పేదైనా, ఆత్మస్థితి గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వస్థత పొందట్లేదట. కొవ్వు పట్టేస్తుంది హృదయం కనుక కొవ్వు పట్టేస్తుంటే గర్వం తలకెక్కుతుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుణ్ణి అంగీకరించేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఎప్పుడు కూడా ఈగోయిస్టిక్గా మనం తయారైపోతాం. అంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే ఏమీ కూడా పట్టించుకునే పరిస్థితులు. కన్నులారా చూస్తున్నారు దేవుడు చేసేటువంటి అద్భుతాలని, కన్నులారా చూస్తున్నారు దేవుడు చేసేటువంటి ఆసక్తిని, ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకుంటున్నారు. అయినా కానీ చెవులారా వాక్యం వింటున్నారు, చెవులారా బోధన వింటున్నారు, పౌలు గారు చెప్పేటువంటి సత్యమైనటువంటి విషయాలన్నీ కూడా వింటున్నారు. కానీ వాళ్ళు మాత్రం స్వస్థత కూడా పొందుకుంటున్నారు. ఆ పొందకుండానట్లు వారి హృదయము, ఏ స్వస్థత? మానసికమైనటువంటి స్వస్థత.
స్వస్థత, ఆత్మీయ స్వస్థత కావాలి. ఇక్కడ ఆత్మీయ స్వస్థత లేదనుకోండి, మనం ఎప్పటికీ కూడా నిజమైన విశ్వాసగా జీవించలేము. దారి తప్పిపోయేటువంటి విశ్వాసం ఉండే లక్షణాలు చూడండి. చెవులు పనిచేస్తున్నాయి, వింటున్నారు. కళ్ళు పనిచేస్తున్నాయి, చూస్తున్నారు. హృదయం పనిచేస్తుంది, హృదయం పనిచేస్తేనే కదా మనిషి బతికుంటాడు. ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఆ విషయాలు ఏమైతే ఉన్నాయో, నిజమైన విశ్వాసం ఉండవలసినటువంటి లక్షణాలు ఏమైతే ఉన్నాయో అవి మాత్రం హృదయానికి వాళ్ళు పట్టించుకోవట్లేదు. కొవ్వు పట్టేసి ఉందని బాధపడుతున్నాడు అక్కడ ఆయన. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. చెవులతో వింటున్నారట. ఏదో చెప్తారులే, ఏదో దేవుని వాక్యం వినిపిస్తుంది, ఈ వేళ కాకపోతే రేపు వెళ్దాం, రేపు కాకపోతే ఎల్లుండేదో చూద్దాంలే అన్నట్టు వాయిదా వేస్తూ ఉన్నారు. అక్కడ కన్నులు మూసుకుంటున్నారు, కళ్ళతో చూస్తున్నారు. అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? దేవుని వాక్యాలు. అక్కడ యేసు ప్రభు వారు గతంలో చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా కళ్ళతో కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళంతా కూడా అవి పట్టించుకునేటువంటి స్థితిలో లేరు. ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి యెషయా ప్రవక్త గారు ఏం చెప్తున్నారంటే, ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినిచుందురు గాని గ్రహింపక ఇందులో. నిత్యం వింటామంటాడు. మనం దేవుని సన్నిధిలో చిన్న వయసు నుంచి దేవుని తెలుసుకున్నప్పటి నుంచి కూడా మనం ఆయన విషయాలు వింటూనే ఉన్నాం. ఆయన యొక్క మహిమ కార్యాలు చూస్తూనే ఉన్నాం. ఆయన ప్రభావాన్ని మనం గ్రహిస్తూనే ఉన్నాం. మన జీవితంలో ఆయన చూపించేటువంటి ప్రేమను చూస్తున్నాం. అయినప్పటికీ మనం గ్రహించేటువంటి స్థితిలో లేము. ఇక్కడ రోమా పట్టణాన్ని ఈ పౌలు గారు పర్యటిస్తూ ఉన్న సమయంలో అక్కడ యూదులతో మాట్లాడుతున్నారట. ఆ యూదులు ఎంతసేపు కూడా గర్విష్ఠులై చెవులతో వింటున్నారు, కానీ మందం కలిగినటువంటి చెవులు, కళ్ళు మూసుకుపోయినటువంటి కళ్ళు, హృదయం కొవ్వు పట్టినటువంటి హృదయంతో వాళ్ళు చూస్తున్నారు. ఎలా చూస్తున్నారంటే, పౌలు యూదుల్లో ముఖ్యమైన వారిని పిలిపించుకొని తన కలిగిన బాధలన్నీ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? యేసు ప్రభు కోసం నేను ఇంత సహవాసంతో కూడినటువంటి సేవ చేశాను, ఆయన నిజమైన దేవుడని, నిజమైన విశ్వాసిగా మీరు ఉండాలని నేను ఎంతో బోధిస్తూ ఉన్న సమయంలో నేను ఎన్ని విధాలుగా వాళ్ళకి తలపోస్తూ, వాళ్ళని తట్టుతూ, వాళ్ళని ప్రేమిస్తూ నేను వాక్యం చెప్తూ ఉన్న సమయంలో వాళ్ళు నన్ను ఏం చేశారో తెలుసా? నన్ను ఖైదీగా అప్పగించేశారు. వాళ్ళు అంటే ఒక నేరస్తుడిగా నన్ను నిలబెట్టి వాళ్ళు ఒక జైలుకి నన్ను అప్పగించేశారు అని అక్కడ ఆయన బాధపడుతున్నారు. నేను మన ప్రజలకైనాను పితరులు పాటించిన ఆచారాలు, అంటే మన పితరులు ముందుంటారు కదా. ఉదాహరణకి మన యేసరత్నం గారిని తీసుకోండి. అక్కడ సూర్యారావు తాతయ్య గారు ఉండేవారు. ఆయన మేము మా చిన్న వయసు నుంచి బాగా తెలుసు మాకు. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆయన వచ్చేసేవారు. ఆయన రావడమే కాదు, ముందు ఫస్ట్ మన ఇంటికి వచ్చేవారు. ఎక్కడ మీటింగ్ ఉన్నా నాన్నగారిని పలకరించి, అమ్మని పలకరించి కాసేపు కూర్చుని అప్పుడు వెళ్తూ ఉండేవారు. అంటే మన పితరులు మనకు అలా గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా ఈ పౌలు గారు ఏం చేస్తున్నారంటే, మన పితరులు అంటే గడిచిపోయినటువంటి ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, బోధకులు కానీ, దైవ స్వరూపులైనటువంటి ప్రజలు కానీ, ఎవరైనా కానీ వాళ్ళు చేసినటువంటి పనులే నేను కూడా చేస్తున్నాను. వాళ్ళు ఎలా యథార్థతగా జీవించారో అలాగే నేను జీవిస్తూ ఉన్నాను. నేను ఏమి ఎక్స్ట్రా చేయట్లేదు, నేనేమి దేవునికి ఇష్టం లేని విషయాలు ఎవరికి బోధించలేదు. అయినప్పటికీ యూదులంతా కూడా నన్ను ఒక నేరస్తుడిగా భావించి ఒక ఖైదీగా జైల్లో వేసేశారు. నేను యూదులందరికీ కూడా క్రీస్తు పేరిట సాక్ష్యం ఇచ్చాను. ఆయనే అద్భుతమైనటువంటి దేవుడు, ఆయనే నిత్యజీవం ఇచ్చేటువంటి దేవుడు, ఆయనే కనికరం కలిగినటువంటి దేవుడు. ప్రజలారా మీరందరూ కూడా దేవుడిని నమ్ముకోండి అని నేను అందరికీ సాక్ష్యం ఇస్తూ ఉంటే వాళ్ళు నన్ను వ్యతిరేక దిశలో చూసి వాళ్ళు నన్ను హింసించారు అని అక్కడ వాళ్ళందరికీ కూడా ఆయన బోధిస్తున్నాడు. ఆ బోధిస్తూ ఉన్న సమయంలోనే చెవులకు మందం కలిగింది వాళ్ళకి. అపొస్తలుల కార్యం 28-27 వచనంలో ఎవరు తీయొద్దండి, వారికి కలిగినటువంటి కొవ్వు కలిగినటువంటి మనస్సు గురించి అక్కడ బాధపడుతున్నారు. ధర్మశాస్త్రం నుండి, ప్రవక్తల గ్రంథంలో నుండి, లేఖన భాగంలో నుండి ఏమి జరిగిందో దేవుని యొక్క క్రియారూపంలో జరిగినటువంటి విశ్వాసం గురించి మాత్రమే నేను చెప్పాను అక్కడ. అయినప్పటికీ వాళ్ళు నన్ను అంగీకరించేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందువలన లేరు? పౌలు సంగతులు అక్కడ చెబుతూ ఉన్న సమయంలో అక్కడ ఉన్న
ఆయన అప్పటికి అయినప్పటికీ అక్కడ చేరినటువంటి కొన్ని వేల మందిలో కొంతమంది మాత్రమే నమ్మారట. ఎక్కడ కూడా చూడండి, ఎక్కడ కూర్చున్నటువంటి ప్రజలంటే ఇక్కడ కాదు, ఆ రోజున పౌలు గారు చెప్పినటువంటి బోధ వింటూ అక్కడ కూడా కొద్ది మంది మాత్రమే నమ్మారంట. అంటే ఎవరిలోనూ కూడా ఆత్మీయత, ఆత్మీయ స్థితి ఎవరిలోనూ కూడా దేవుని కోసం కనిపెట్టట్లేదు, గ్రహించట్లేదు. నిజమైన విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని కోసం పోరాడుతూ ఉంటాడు. అప్పుడు పౌలు వారిలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను చూసి, మీరెవరు నమ్మట్లేదు కదా నేను చెప్పిన మాటలు, లేఖనాల గురించి చెప్తున్నాను, ప్రవక్తల గురించి చెప్తున్నాను, ఆ రోజున జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీకు వివరిస్తున్నప్పటికీ, దేవుని యొక్క గొప్ప క్రియలన్నీ కూడా మీకు బోధిస్తున్నప్పటికీ మీరు మాత్రం నమ్మట్లేదు కదా నిజమైనటువంటి దేవుణ్ణి అని అక్కడ బాధపడుతున్నారు. 6వ అధ్యాయం 9-10 వచనంలో ఎవరు తీయొద్దండి వాక్యాన్ని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, మీరు వినిచుందరు కానీ గ్రహింపరు, చూచుచుందరు కానీ తెలుసుకొనరు, మీ అవిధేయతను బట్టి ఈ రక్షణ అన్యజనులకు వెళ్ళదని చెప్పాడు. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నామండి, ఇక్కడ దేవుని మాటలు విందామని వచ్చాం, సమయం తీసుకుని వచ్చాం, చాలా సంతోషం. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి వాక్యాన్ని మీరు ఇంటికి వెళ్ళి తలపోసుకుంటూ చర్చికి రావాల్సి ఉండి కూడా రానటువంటి బిడ్డలు ఉంటారు కదా, వారితో కనుక మీరు షేర్ చేసుకుంటే అది కొంతవరకు మీకు ఉపయోగం. వెళ్ళాను, అక్కడ ఏదో చెప్పారు, దారి తప్పినటువంటి మనసు అని చెప్పారు, చెవులు మందమన్నారు అనేటువంటి మాట కనుక వాళ్ళు మీరు చెప్పలేదనుకోండి, మేము వెళ్ళకపోయినా ఏం పర్లేదు, ఏదో చెప్పారంటే లైఫ్ అనుకుంటారు. ఇలాగా దేవుని మాటలు చెప్పినప్పుడు వినకపోతేనంట చెవుడు వచ్చేస్తుందంట, కళ్ళు పోతాయంట, నోరు పనిచేయదంట. ఈ విధంగా కఠినమైనటువంటి మాటలు ఇక్కడ ఈయన మనకు చెప్తున్నాడు. ఇదే మాటలు మీరు ఇంటి దగ్గర చెప్పినట్టయితే అన్యజనుల్లో ఒక భయం అనేది కలుగుతుందని చెప్తున్నాడు ఆయన. మనం కూడా అదే పని చేయాలి. మనం విని వదిలేయడం కాదు. అన్యజనుల్లో మన దేవుని నామాన్ని స్తుతించాలి, గణపరచాలంటే ఖచ్చితంగా మీరు కూడా భాగస్వాములు అయి ఉండాలి. ఇక్కడ రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఇంకొక విషయం చెప్తున్నాడు. ఈ విషయంలో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మన పితరులు చేసినటువంటి క్రియలు, యాజకులు, లేఖనాలు, పితృ పారంపర్యంగా వచ్చేటువంటి ఆచారాలు అన్నిటి గురించి నేను వీళ్ళకి వివరిస్తూ ఉన్నాను కదా విశ్వాసులకి. అయినప్పటికీ ఎవరూ నమ్మట్లేదు. వారు ఎలా ఉన్నారంటే మళ్ళా చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన ఎంత విసిగి వేసారిపోయాడో ఒకసారి గమనించండి. మనం కూడా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఇక్కడ సంఘ కాపరిగా ఉన్నటువంటి సామ్యూయల్ పీటర్ గారు కానివ్వండి, మళ్ళీ ఈ దేవుని వాక్యంలో నడిపించే వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఒబే ఉండాలి. ఎప్పుడైతే మనం ఒబే ఉండలేదో దేవుని కోపం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక విశ్వాసిగా మనం ఉండటం ఎంత గొప్ప, మన యొక్క సంఘ కాపరికి కూడా చెప్పేటువంటి మాటలు మనం చెవులు మందంగా లేకుండా, కళ్ళు గుడ్డిగా లేకుండా, హృదయం కొవ్వు పట్టి కాకుండా మనం ఆత్మీయ స్థితిలో ఖచ్చితంగా కూడా ప్రవర్తించవలసిన వారమే ఉన్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, దేవునికి అవిధేయులైనటువంటి ఇశ్రాయేలు గురించి పౌలు కఠిన విషయాలు చెప్తున్నారంట. ముందుగా మన పితరులు అంటే ఎవరండి? ఇశ్రాయేలీలు చాలా కఠినమైనటువంటి మనుషులు. అనుక్షణం వీధి వీధికి అంటే వీధి కంటే మీకు అర్థమవుతుందని అలా చెప్తున్నాను. అడవిలో కానివ్వండి, వాళ్ళు మోషే గారు నడిపించే తీరులో కానివ్వండి, ప్రతి మలుపుకి ఆయన విసిగిస్తూ ఉండేవారు. ప్రతి మలుపులోనూ కూడా ఆయన ఎదురిస్తూ ఉండేవారు. దేవునికి విరోధంగా మాట్లాడేవారు. చిన్న కష్టాన్ని కూడా వాళ్ళు తట్టుకోలేకపోయేవారు. కానీ మనకి దేవుడు అలాంటి కష్టాలు ఇవ్వలేదండి. మనకి 2 కాళ్ళు 2 చేతులు ప్రస్తుతం మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడంటే అదే చాలా గొప్ప వరం మనకి. ఎందుకంటే ఆరోగ్యమే మహాబలం. ఆరోగ్యం ఉంటేనంటే మనకు అదే గొప్ప బలం. ఇంకా మనకి దేవుడు ఏమీ ఇవ్వక్కర్లేదు. అది ఇస్తే మనం ఆటోమేటిక్గా కష్టపడి జీవిస్తాం. ఆరోగ్యం ఉంటే మనం ఏ పనైనా చేసుకోగలం. ఆరోగ్యం ఉంటే మనం దేని గురించైనా ఆలోచించగలం. ఆరోగ్యమే సరి లేకపోతే మనం ఏమవుతామండి? మంచాన్ని పట్టుకుని ఉండాలి. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప మనకి వరం ఏంటంటే ఆరోగ్యము. ఈ ఆరోగ్యం మనం జాగ్రత్తగా కాపాడుకుంటే అదే మనకి దేవుడు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ అని మనం అనుక్షణమైన స్థుతులు చెల్లిస్తూ ఉండాలి. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 29:4 వచనంలోనే ఉంది. యెషయా గ్రంథం 6:9-10లోనే ఉంది. కీర్తన గ్రంథం ఒకసారి చూడండి, 69వ అధ్యాయం 7వ వచనం
గ్రంథం 69 అధ్యాయం 22, 23 వచనం. వారి భోజనము వారికి ఉరిగా ఉండును గాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండును గాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కన్నులు గాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించు. 23 చదివారా? చూడండి, వారి భోజనము వారికి ఉరిగా ఉంటది. అంటే దేవుని యొక్క ప్రేమ కానీ ఆయన కృప కానీ లేకపోతే భోజనం కూడా మనకి ఉరి అంటే ఏంటో మీకు తెలుసు, అందరికీ నేను చెప్పక్కర్లేదు. అంటే భయంకరమైనటువంటి స్థితి. ఆయన్ని మనం కనుక ప్రేమించకపోతే, ఆయన చేసేటువంటి ప్రేమను స్థితిని మనం కనుక అనుక్షణం మనం పాటించకపోతే మనకు గురిగా ఉంటుంది, వణుకు పుడుతుంది. మన జీవితంలో వణుకు పుడుతుంది. వణుకు ఎప్పుడు పుడుతుందండి? భయం కలిగినప్పుడు పుడుతుంది, శోధన వచ్చినప్పుడు పుడుతుంది. అలాంటి శోధన బాధ రాకుండా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వినాలి, ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి. చెవులు మందంగా ఉండకూడదు, చెవిటి వాళ్ళ వలె ఉండకూడదు, గుడ్డి వాళ్ళ వలె ఉండకూడదు అని ఇక్కడ వాక్యం మనకి చెప్తుంది. అంతేకాదు ఎన్ని నష్టాలు ఉంటాయంటే, విందులు వినోదాలతో సరిపించుకునే వారికి నిజమైన భద్రత ఉండదు. నాకేంటి, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా విందు చేసుకుంటున్నాను, వినోదానికి వెళ్తున్నాను, పక్కన పార్టీకి వెళ్తున్నాను, లేకపోతే ఆ దేవుని సన్నిధి తర్వాత వచ్చే వారమైనా వెళ్ళొచ్చు. ఏమో వచ్చే వారం నీ పరిస్థితి ఏమవుతుందో ఎవరో తెలుసు. ఒక్కసారి గ్రహించుకోండి, నీవు నిజమైన విశ్వాసిగా, దారి తప్పిన విశ్వాసిగా ఉండకూడదు. నిజమైన విశ్వాసిగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని దగ్గర భద్రత ఉంటుంది, నీకు స్థిరమైన నివాసం ఉంటుంది. శత్రువులు ఎగబాకేస్తారంటే మన మీద, అంటే చీటికి మాటికి ఇరుగు పొరుగు వాళ్ళతో దెబ్బలాట వస్తుంది. మన బంధువులే మనల్ని వ్యతిరేకిస్తారు, మనం పనిచేసే చోట మనకు వ్యతిరేక భావం వస్తుంది. దేవుని యొక్క ప్రేమకు నువ్వు దూరం అయితే మామూలు కష్టాలు రావనేసి పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చూసినప్పుడు కళ్ళకు అంధత్వం వస్తుందంటండి. చెవులకి మందం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా కళ్ళు కూడా పనిచేయకుండా అంధత్వంతో బాధపడతాయి, అంటే గుడ్డితనంతో బాధపడతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు. అంధకారమైనటువంటి మనసు ఉందంటండి, హృదయం ఏమో కొవ్వు పట్టేసిందంట, మనసు కూడా గుడ్డిగా అయిపోయింది. అంటే ఏది కావాలంటే అది గుడ్డిగా చేసేస్తున్నాం, దేవునికి ఇష్టం లేదు, దేవునికి వ్యతిరేక భావంతో దారి తప్పి జీవిస్తున్నాం. క్రీస్తు అయినటువంటి విశ్వాసులైన అన్యజనులు ఉద్దేశించి పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారు? పాత స్వభావం విడిచిపెట్టండి, హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టండి, మంచి మనసుతో మీరు వినండి. ఆయన్ని పట్ల నిజమైనటువంటి విశ్వాసగా జీవించాలంటే క్రీస్తుని ఎరిగిన వారు ఎరగని వారి జీవితాలు చాలా తేడా ఉంటాయని మీరు గమనించుకోండి. ఒక్కసారి గమనించుకోండి, మనం ప్రార్థన చేసినప్పుడు మనకి చాలా ధైర్యం వస్తుంది. అదే మీరు ప్రార్థన చేయకుండా చేద్దాం లేని బద్దకించారనుకోండి, ఏదో ఒక బాధ, అది ఎలాంటి బాధ అనేది మనకు తెలియదు. ఆ క్షణంలో మీరు పడేటువంటి స్ట్రగుల్ని బట్టి మీకు తెలుస్తుంది. ప్రార్థనకి ఎవరైతే చేసి 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 నిజమైన విశ్వాసి దూరం అవుతాడో ఆ వ్యక్తికి అంతా కూడా అంధకారం అయిపోతుంది అనేసి పౌలు గారు ఇక్కడ మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. పౌలు గారు హెచ్చరించడమే కాదు, ప్రజెంట్ డేస్లో మనం కూడా మన యొక్క సన్నిధిలో, మన యొక్క దేవుని యొక్క కృపలో మనం జీవిస్తున్నామంటే ఖచ్చితంగా నిజమైన విశ్వాసంగా మనం జీవించాలి. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. నీకు చదువు వచ్చా రాదా అనేది కాదు, నువ్వు చాలా కాలం నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు కాబట్టి వాక్యం చదువుతూ ఉండాలి. వాక్యం చదవలేకపోతున్నావు, పాట పాడుకో, పాట నోట్లో అనుకుంటూ ఉండు చాలు. అదే దేవుని స్తుతించడం, ప్రార్థన చేయడం. ప్రార్థనలో నీ తప్పులన్నీ ఒప్పుకో, దేవాన్ని నీ తప్పు చేశాను, తెలియక ఏమైనా మాట్లాడితే క్షమించు. ఈ విధంగా అనుక్షణం వల్ల మనం సిద్ధపరచుకుంటూ, శుచిపరుచుకుంటూ, శుభ్రం చేసుకుంటూ దేవుని యందు జీవించాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అంధకారమైన మనసు కలిగి ఉంటారంట, అంటే వాళ్ళకి మంచి చెడ్డ తెలిసి నో డిఫరెన్స్ తెలియదు, వాళ్ళకి మంచి తెలియదు, చెడ్డ తెలియదు, చీకటి ఆలోచన కలిగి ఉంటారంట. కళ్ళకు అంధత్వం వస్తే చీకటే మనకి ఇష్టం అవుతుంది, చీకట్లో చేసే క్రియలే ఇష్టం అవుతాయి. అటువైపు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి వెలుగులో జీవించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. హృదయ కాఠిన్యం కలవారు విశ్వాసులా ఉండలేరట.
కఠిన హృదయులు దేవుని సన్నిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ జీవించలేరు. ఎందుకు జీవించలేరంటే వాళ్ళ మనస్సు అంగీకరించదు, దేవుని ప్రేమను వాళ్ళు స్వీకరించలేరు, ప్రార్థన దగ్గర వాళ్ళు తగ్గించుకోలేరు, పాటలు పాడేటప్పుడు నోరు విప్పలేరు, కళ్ళతో చూడలేరు. ఇవన్నీ కూడా హృదయ కాఠిన్యానికి సంబంధించినటువంటి విషయాలు. కళ్ళకు అంధత్వం వస్తే మాత్రం చాలా నష్టంలో పడిపోతామని వాక్యం హెచ్చరిస్తుంది. అజ్ఞానం చేత దేవుని వలన కలిగిన జీవం అంట పారిపోతుందంట. వ్యర్థమైన జీవితం జీవించాలి నువ్వు. అంధకారమైనటువంటి చూపు గనక, అంధకారమైనటువంటి కళ్ళకు అంధత్వాన్ని నువ్వు గనక చూసుకుంటే, అంధత్వం పొందుకుంటే దేవుని మాటలు వినకుండా, దేవుడు నాకు ఏం చేశాడు, ఏమి చెయ్యకుండానే నువ్వు ఇక్కడ ఎంత హాయిగా ఉన్నావా? ఒక్కసారి గమనించండి. ఏమి నీ పట్ల ప్రేమ లేకపోతే మనకి 3 పూట్ల ఫుడ్ నోట్లోకి వెళ్తుందా? ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం కదా అంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమ మన పట్ల నిజంగా ఉంది. మనం పనిచేసే చోట ఎన్ని శోధనలు వస్తాయండి. ఆ శోధనలన్నీ మనం తప్పిస్తూ ఉన్నాడు ఆయన. నైట్ అంతా కూడా మనం కాపాడుతున్నాడంటే ఆయన ప్రేమ మన మీద ఉన్నట్టే. అంతేగాని మనకి మడులు, మాణిక్యాలు, వజ్రాలు ఇవన్నీ కావాలని అనుకోకండి. అవన్నీ ఎవరికి వస్తాయంటే బాగా కోటీశ్వర్లు ఉంటాయి చూడండి, వాళ్ళకి వస్తాయి. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. తెలుసా విషయం మీకు? ఏంటంటే ఉన్నదాంతో తృప్తి పట్టడం ముందు నేర్చుకోవాలి మనం. ఆ ఉన్నదాంలో తృప్తి అంటే మామూలుగా ఉండదు. ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళకు ఉంది మనకు లేదనేటువంటి భావం కనుక మనకు వస్తే మనకు నిద్ర పట్టడం అనేది జరగదు. ఈ వాక్యంలో దేవుని ఉగ్రత పౌలు గారు మనకు వివరిస్తున్నారు. ఏ విధంగా వివరిస్తున్నారు? రోమీయులకు రాసిన పత్రిక 1:21 మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, తమ వాదముల యందు వ్యర్థులేరు. వాళ్ళకి దేవుని యొక్క ప్రేమ తెలుసు, దేవుడు చూపించేటువంటి దయ తెలుసు, ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు, అద్భుత క్రియలు, మహిమ, ఐశ్వర్యం అన్నీ ఆయన ప్రభావంతో ఆయన గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఈ లోకంలో మనం రక్షించడానికి వచ్చినటువంటి నిజమైన యేసుక్రీస్తు అనేటువంటి విషయం తెలుసు. కానీ వాదాలు వాదిస్తున్నారు. మూర్ఖపు ఆలోచనలతో, మూర్ఖపు మాటలతో వాదాలు అంటే దెబ్బలాట. అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప, ఆయన కాదు, మేము గొప్ప అనేటువంటి ఒక వాదనతో వాళ్ళు ఉన్నారు. దేవుని చూడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సొంతంగా మేమే గొప్ప వాళ్ళము అని చూడటం మొదలుపెట్టారు యూదులంతా కూడా. అయితే తమ ఆలోచనలు, తలంపులు దేవునికి దూరమై అట్టి వారిపైకి ఉగ్రత మాత్రమే వస్తుంది. దేవుని వాక్యం ఖండితంగా వివరిస్తుంది. ఉగ్రత రావాల్సి ఉంది వాళ్ళకి. దేవుని తీర్పు వస్తుంది. 1 పేతురు 1:18 పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు. మనం దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు. వెండి, బంగారాలు ఇందాక చెప్పాను నేను, ఇవన్నీ క్షయమండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు పొద్దున్న ఎండ వస్తుంది, కొద్దిసేపటికి వర్షం వస్తుంది. అది మన చేతిలో ఉందండి? లేదు. మనం ఎన్నో పనులు చేసుకోవాలని రాత్రి ప్లాన్ చేసుకుంటాం. పొద్దున్న వచ్చేసరికి అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అవుతుంది. మనం ఒక ప్లాన్లో ఈవేళ మొత్తం మన ఇంట్లో వస్తువులన్నీ కూడా ఎండలో కాసేపు పెట్టుకోవాలనుకుంటాం. కానీ మన ఉద్దేశం కాదు. మనం మంచి పార్టీ చేసుకోవాలనుకుంటాం, మన ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలనుకుంటాం. భయంకరమైన వర్షంతో ఆ యొక్క షామియానాలన్నీ తడిచి ముద్దైపోయి నిమిషాల్లో జరిగిపోతూ ఉంటాయి. మన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా స్థిరాలు కాదండి. ఆయన యొక్క ఆలోచన మాత్రమే స్థిరమైనది. అది మనం ఖచ్చితంగా గమనించి క్రైస్తవులు దేవుని సన్నిధిలో సిద్ధముగా ఉండాలి. ఎందుకు సిద్ధముగా ఉండాలంటే ఆయన మనల్ని ఎప్పుడు పిలుస్తారో మనకు తెలియదు. ఖచ్చితంగా కళ్ళుకున్నటువంటి గుడ్డితనాన్ని మనం తొలగించుకోకపోతే నిజంగానే గుడ్డితనమైనటువంటి పరిస్థితుల్లో మనం పైకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. పరదేశులు శాశ్వతము కాదు. మనం పరదేశులు అండి. మనం ఏంటంటే ఈ లోకంలో మంది కాదు. ఈ లోకంలో అంతా కూడా వ్యర్థం. ఎండ వస్తుంది, పోతుంది. అలాంటి జీవితం మంది. గడ్డి మొక్కంట మొలుస్తూ ఉంటుంది. పొద్దున్నంత పైకి వచ్చేస్తుంది, సాయంత్రం ఎండ తగిలేసరికి ఏమైపోతుందంటే వాడిపోతుంది. గడ్డి పువ్వు వంటి వాడిని 103 కీర్తన గ్రంథంలో అనేక సార్లు అడవి పువ్వుతో పోలుస్తున్నాడు మనల్ని. గమనించడం మన స్థితి ఎలాంటి స్థితి. పరలోకమైన బట్టి స్థిర నివాసం కోసం మనం చాలా ధైర్యంగా, చాలా గౌరవప్రదంగా జీవించాలి. మన జీవితం మనం జీవించాలంటే కళ్ళకి గుడ్డితనం తీసేయాలి, చెవుటికి చెవుడితనం తీసేయాలి. ఇవన్నీ
ధైర్యంగా ఉంటాం, సింపుల్గా ఉంటాం. మనం ఒకరినొకరు ప్రేమించుకోమని కూడా చెప్తున్నాడు. ఇవన్నీ చేయడమే కాదు, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు కూడా మనం పాటించాలి. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. అట్టి స్థితి మాత్రమే నీకు క్షేమకరంగా లాభకరంగా ఉన్నది. కీర్తన గ్రంథం 82:5 ఇంకో మాట చెప్తున్నాడు. ఆయన విసిగి వేసారిపోయారండి. ఇప్పుడు సంఘ కాపరి గారు కూడా మిమ్మల్ని సమయానికి రమ్మన్నప్పుడు రాకపోతే ఆయన చాలా బాధపడతారు. ఎందుకంటే మీకు బోధించాలి, మిమ్మల్ని ఒక ఆత్మీయ స్థితిలో చెప్పాలంటే ఒక గంట సేపు అయినా ఆయన బోధిస్తేనే కానీ ఆ వాక్యం యొక్క పరమార్థం మనం తెలుసుకోలేం. అలాంటి స్థితిలో మీరు ఆయన వచ్చిన తర్వాత ఒక గంట తర్వాత వచ్చారనుకోండి, ఆయనకి ఎంత బాధగా ఉంటుంది. అలాంటి స్థితిలో ఇక్కడ ఈ పౌలు గారు అక్కడ ప్రజలందరికీ బోధిస్తూనే ఉన్నారు, కానీ ఎవ్వరూ కూడా వినేటువంటి స్థితిలో లేరు. పళ్ళకి గుడ్డితనం వచ్చేస్తుంది. ఆ విధంగానే వాళ్ళు వింటారు. చెప్పర్లేండి, విన్నాంలే, ఏదో చెప్తున్నాడు చెప్పనివ్వండి. అనేక వేల మంది ఉన్నారు. కానీ అప్పుడు యేసుప్రభు వారు చేసినటువంటి ఆసక్తిలు కూడా చాలా మంది చూశారు, చాలా మేలు పొందుకున్నారు, చాలా గొప్ప సంతోషంగా చాలా మంది ఒకరికొకరు చెవులు పొందుకున్నారు. కానీ అందరూ దేవుడిని నమ్మారంటే ఆ సమయంలో ఎవరు నమ్మలేదు. కొంతమంది మాత్రమే విశ్వాసులుగా అక్కడ పరిగణించబడ్డారు. చివరికి శిష్యులు కూడా దారి తప్పిపోయిన వారిగా మనం చూస్తున్నాం. గమనించండి, చనులకు తెలివి లేదు. 82:5 ఒకసారి చదవండి. చాలండి. ఇక్కడ ఈ కీర్తన ఎవరు రాశారంటే ఆసాపు గారు రాశారు. ఏమని రాశాడంటే, ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో అంధకారంలో ఇటు అటు తిరిగిలాడు వారు ఉన్నారో వాళ్ళకి దేవుడే గద్దిస్తాడు. మనుషుల వల్ల ఏమీ జరగదు, తెలివి లేదు వీళ్ళకి. అంధకారం అంటే చీకటిలో అటు ఇటు తిరుగులాడుతున్నారు వీళ్ళు, వాక్యం వింటున్నారు కానీ ఆ ప్రకారమే జీవించట్లేదు. ఈయన కూడా చాలా బాధతో ఈ యొక్క 82 రాశారట ఆసాపు గారు. రాసి ఆయన ఏమంటున్నాడంటే, వీళ్ళందరినీ కూడా దేవుడే గద్దించి న్యాయ తీర్పు ఆయనే తీరుస్తాడు. నీవు నేను ఏమి తీర్చు, నీకు నాకు తీర్పు, నేను నీకు తీర్చకూడదు, నువ్వు నాకు తీర్పు. దేవుడే తీర్పు తీర్చువాడు. భక్తిహీనులకు బీదలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఆనాటి ప్రజలు పట్టి పట్టనట్టు, మాకెందుకులే, ఏదో జరుగుతుందిలే, ఏదో వింటున్నాంలే, ఏదో చేస్తున్నాంలే, ఏదో వెళ్తున్నాంలే. ఇది కాదండి. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన యొక్క మనస్సును పట్టుకొని నేను వినాలి, వాక్యం వినాలి, ఆ ప్రకారం నేను జీవించాలి, అన్ని జనులకు కూడా రోల్ మోడల్గా ఉండాలి. నేను సిద్ధపడినటువంటి ఒక గొప్ప విశ్వాసగా, దారి తప్పిన విశ్వాసగా కాకుండా స్థిరమైన విశ్వాసగా, యథార్థమైన విశ్వాసగా, నీతి కలిగిన విశ్వాసగా నేను జీవించాలనేటువంటి ఒక కాన్సెప్ట్, అంటే ఒక బలమైన నిర్ణయంతో మాత్రం మీరు దేవుని సన్నిధికి వచ్చి ఆయన స్తుతించాలి. దేవుని ఎరుగని ప్రజలు ఎలా ఉంటారంటే, ఎరగనటువంటి ప్రజలు న్యాయం చేయరు, ఎవరికి న్యాయంగా పోరాడు, ఏ విషయంలో న్యాయం చేయరు, అన్యాయము అక్రమంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు, దిగజారిపోయినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి మరణము ఎవరిని తప్పించలేదు. గమనించండి, ఈ మరణము మన దగ్గరికి రాకముందే మనం ఏం చేయాలి? నిజమైన దారి తప్పని విశ్వాసగా కాదు, దారిలోకి వచ్చే విశ్వాసగా మనం జీవించాలి. దారిలో ఉన్నటువంటి విశ్వాసగా నువ్వు జీవిస్తే అనేక దీవెనలు పొందుకుంటావు, నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు, నువ్వు జీవించినంతకాలం కూడా యథార్థమైనటువంటి వ్యక్తిగా జీవిస్తావు, ఆయన ముఖదర్శనం చేసుకుంటావు, ఆయన ప్రభావాన్ని పొందుకుంటావు, ఆయన మేలును పొందుకుంటావు. మన పాపాలు పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మన పాపాలు క్రైస్తవులు కాని వారు నోరు తెరిస్తే ఏ విధంగా ఉంటుందో తెలుసానండి. అంటే నేను ఇక్కడ యాక్చువల్గా 3 పాయింట్స్ సిద్ధపడ్డాను, సమయం అవుతుంది కాబట్టి ఇక నేను ముగిస్తాను. మళ్ళీ ఇంకొకసారి అవకాశం వచ్చినట్టు మిగిలిన పాయింట్స్ నేను చెప్తాను. ఇక మానవుని యొక్క మాటలు ఎలా ఉండాలంటే చాలా మంచిగా మాట్లాడాలి. మనం చెవులు వినడం ఒకటి నేర్చుకోవాలి. మనం ఏం వినాలి? చెడ్డ కాదండి, గుసగుసలు కాదు, ఒకరినొకరు తిట్టుకునే మాటలు కాదు, దేవుని మాటలు ఎక్కడున్నాయో వింటూ ఉండాలి. దేవుని మాటలకి మనం విన్న మాటల్ని అలా చెవుల్లో చక్కగా ఉంచుకొని అవే మననం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. మంచిని చూడడానికి మన కళ్ళు ఉపయోగించాలి, చెడ్డ వైపు మన కళ్ళు వద్దు. ఏది మనం చూడాలనుకుంటున్నామో అది స్పష్టంగా మంచిగా చూడడానికి మనం ప్రయత్నించాలి. దేవుని మాటలు గట్టిగా పట్టుకుని ఆయన యొక్క సన్నిధిలో స్థిర నివాసం ఏర్పరచుకునేలా నిత్య జీవానికి వారసులమయ్యేగా దేవుని మనం స్తుతించి గణపరచాలి. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని
దీవించుకోండి. ఆమేన్.